మన ఋషుల యొక్క గణనాంకం ఎంత స్మార్ట్‌గా ఉంది చూడండి. ఈ లింగోద్భవ కాలాన్ని గనక మన నాసా వాళ్ళు గనక ఇంటర్నెట్‌లో గనక లింగోద్భవ కాలానికి ఆది అంత్యం గనక రిసర్చ్ చేయాలని చూస్తే కంప్యూటర్ పేలిపోతది. దానికి అంత కెపాసిటీ లేదు చెప్పడానికి. అంతటి అద్భుతమైన దినాన్ని కొన్ని తప్పులతో మీరు తప్పు చేయొద్దు. ఏం తప్పులంటే సాధ్యమైనంత వరకు ఆ రోజు ఉపవాసం ఉన్న వాడి యొక్క శరీరం పరమ పావనమైపోతది. పావనం అంటే ఏంటి? బాడీ అంతా సూపర్ న్యాచురల్ పవర్స్‌తో హీల్ అవ్వడం మాట పక్కన పెట్టండి. అది సైంటిఫికల్లీ ఆ రోజు భోజనం చేయకపోవడం వలన నేచర్ నుంచి ఆయన శరీరానికి కొన్ని ఎనర్జీస్ యాడ్ అవుతాయి. తినొద్దు. నీ శరీరంలో ఉండేటటువంటి బ్యాడ్ కొలెస్ట్రాల్‌ని నీ శరీరం తినేసేయాల. నువ్వేం తినకుండా ఉంటే శరీరం దాన్ని తింటది. నేను నింపుకుంటూ పోతే దీన్ని అరిగిస్తా తప్ప దాన్ని తీసేయదు. అంటే మీకు అర్థం కావాలని చెప్తున్నాను. మనకు ఏకాదశి పర్వదినం నందు మహాశివరాత్రి రోజు భోజనం చేయొద్దంటారు. సాధ్యమైనంత వరకు ఉపవాసం ఉండండి. సాధ్యమైనంత వరకు డే మొత్తం చెప్పులేసుకోవద్దు. 15వ తారీఖు నుంచి 16వ తారీఖు రోజు ఉదయం 12 గంటల వరకు, మధ్యాహ్నం 12 గంటల వరకు ఈ నియమం వర్తిస్తుంది. 15వ తారీఖు రోజు తెల్లవారుజామున బ్రాహ్మీ ముహూర్తంలో 3 గంటల తర్వాత నిద్రలేసి సూర్యుడు పొద్దు ఒడిసి పొలిమేర మీద పడకన్నా ముందే తలస్నానం చేసుకొని మీ ఇంట్లో దీపం వెలిగించుకొని దండం పెట్టి, సమీపంలో ఏదైనా శివాలయం ఉంటే శివాలయానికి వెళ్ళి దండం పెట్టుకోండి. అంటే శివాలయానికి వెళ్ళాలని ఏం లేదు, ఏ గుడి ఉంటే ఆ గుడికి వెళ్ళి దండం పెట్టుకోండి. అక్కడి నుంచి మీ వ్రతం స్టార్ట్ అవుతుంది. చీపురు తాకకూడదు, కాళ్లకు చెప్పులు వేసుకోకూడదు, ఎంగిలి గిన్నెలు ఎంగిలి అంట్లు తోమడం లాంటి పని చేయకండి. ఎన్నైనా నాకు తీసి పక్కన పడేయండి. మరుసటి రోజు రుద్దుకోండి. విడిసిన బట్టలు ఉతుక్కోవద్దు, మైల బట్టలు విండొద్దు, చీపురు ముట్టొద్దు. సాధ్యమైనంత వరకు ఇలా గడుపుతూ సాయంత్రం సూర్యాస్తమయ్యే సమయానికన్నా ముందే స్నానం చేసుకొని, మోటుగా చెప్పాలంటే పెద్ద మనుషులు సంధ్యా సమయాన్ని మోటుగా చెప్పారు. తెల్లవారుజామున సుక్కలు ఉన్నంగా చేసిన స్నానమే సంధ్యాస్నానం, సాయంత్రం సుక్కలు రాకన్నా ముందు చేసిన స్నానమే సంధ్యాస్నానం మోటుగా. ఇంకా మోటుగా చెప్పాలంటే పొద్దు ఒడిసి పొలిమేర మీద వడకన్నా ముందు చేసిన స్నానం సంధ్యాస్నానం, పొద్దు ముక్కి గూట్ల వడకన్నా ముందు చేసిన స్నానం సంధ్యాస్నానం. రాత్రంతా నిద్రపోకుండా జాగరణ చేయాలి. 12 గంటల 12 నిమిషాల వరకు ఉండాలి. తర్వాత మీకు కూరుకొస్తే పడుకోవచ్చు, అభ్యంతరం ఏం లేదు. మళ్ళీ తెల్లవారుజామున లేచి శుచిగా స్నానం చేసుకొని స్వయం పాకం మీ చేతులతో మీరు వండుకున్నది ఫోటోల దగ్గర నైవేద్యం పెట్టి దండం పెట్టుకొని తిని తదుపరి మీ పని మీరు చేసుకోవచ్చు. ఈ 15వ తారీఖు ఉదయం నుంచి మళ్ళీ డే మొత్తం ఏం తినకూడదా అంటే తినొచ్చు. ఏమేం తినాలి? పండ్లు తినొచ్చు, పండ్ల రసాలు తాగొచ్చు. జ్ఞానానికి మధ్యలో ఒక చర్య జరగాలి. ఈ కడుపు ఖాళీ ఉంటే బుద్ధికి శ్వాసకు పని పెరుగుతుంది. ఇలా పెరిగితే శరీరంలో ఉండేటటువంటి వ్యర్థాలు మొత్తం పోతాయి, బుద్ధిలో ఉండే వ్యర్థాలు మొత్తం పోతాయి. శారీరక మానసిక నియంత్రణ మొత్తం లాక్ అయిపోతుంది. అది పూర్ణ ఆయుష్ను ఆరోగ్యాన్ని పెంచుతుంది. అందుకే హిందూయిజంలో ఉపవాసానికి పెద్దపీట వేశారు. ఇట్స్ ఎ పర్ఫెక్ట్ సైన్స్, చాలా గొప్పది. ఈ మహాశివరాత్రి రోజు ఉపవాసం చేస్తే సంవత్సరం మొత్తం ఉపవాసం చేసిన పుణ్యం ఆయన అకౌంట్లో పడుతుంది. ఇలా ఇళ్లల్లో సింపుల్గా పూజలు చేసుకోవచ్చు.